అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏతులకు ఎల్లెంకల పడ్డట్టే ఉన్నది కదా రేవంత్ రెడ్డి పరిస్థితి. అనుకుంటుర్రట జనం ఏంటంటే కేసీఆర్ సభ పెట్టిన రోజే నేను సభ పెడతా, లేకపోతే కేటీఆర్ సభ పెట్టిన రోజే నేను సభ పెడతా, లేకపోతే కేసీఆర్ మళ్ళా పులి కథన రంగంలో దుంకినట్టు వస్తూ ఉన్నాడు, ప్రజలలో తిరుగుతూ ఉన్నాడు, ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజల కోసం పోరాటం చేస్తా అంటుండు. నేనేడా అడ్డంగా బుక్ అయితేనో ఆగమైతుంది పరిస్థితి అనుకున్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్కు దిగుడు. ఇది ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేదు. మొన్న జగిత్యాలలో కేసీఆర్ సభ పెట్టినప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? మేడిగడ్డ విజిట్ అని చెప్పేసి 2.5 ఏళ్ల పొద్దు నుంచి ఆయనకు తీరలేదట. కానీ కేసీఆర్ ఏనాడైతే సభ పెడతాడో గానాడే మేడిగడ్డ విజిటింగ్ అని చెప్పేసి మేడిగడ్డ దగ్గరికి పోయి అక్కడ కాటుపల్లి వస్తూర్పల్లి దగ్గర మీటింగ్ పెట్టిండు, సభ ఏర్పాటు చేసిండు. సాయంత్రం 6:15 కేసీఆర్ ప్రసంగం మొదలైతే రేవంత్ రెడ్డి కూడా గదే టైంకు మొదలు పెట్టిండు. అక్కడ జనమే పాట వచ్చిండ్రు, ఇక్కడ జనమే పాట వచ్చిండ్రో రెండు కంపారిజన్ చేసి చూసుకున్నారు. జనానికి కూడా అర్థమైంది, రైట్. ఇంకా సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ కలిపితే, అంటే ప్రముఖ మీడియా ఛానళ్ళను కలిపితే 36 లక్షల మంది కేసీఆర్ లైవ్ చూస్తే 4 లక్షల మంది కూడా రేవంత్ రెడ్డి లైవ్ చూస్తలేరు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 92 ఎంతనో, ఇక్కడనేమో అఫీషియల్గా 2200 మంది బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 2200 మంది చూస్తే రేవంత్ రెడ్డి అఫీషియల్ ఛానల్ నుంచి 190, ఉత్తి 90 కూడా తెలియదు, 190 మంది కూడా చూసిన దాఖలాలు లేవు. మొన్ననే ఇజ్జతంతా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి, అయినప్పటికీ కూడా తాకు తలిగినా కూడా బోర్డ్స్ వస్తలేదు. సోషల్ మీడియా వేదికగా మస్తు చర్చలు నడిచినాయి. అధికార పార్టీలో ఎంత చూస్తాండ్రు, ప్రతిపక్ష పార్టీలో ఎంత చూస్తుండ్రు అని చెప్పేసి జనాలలో ఒక ముచ్చట పోయింది. మరి ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? ఏందో తెలియదు. కానీ ఎంతసేపు బుద్ధి బోనించుకుంటలేడు, బుద్ధి మార్చుకుంటలేడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఏడ్సుడు, కేసీఆర్ మీద బురద చల్లుడు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఇప్పుడు లోకూర్ కమిషన్ ఏదైతే విద్యుత్ మీద కమిషన్ వేసిరో ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఇంతవరకు బయట పెట్టిన పాపాన పోలే. అందులో ఏమి లేదు. ఒకవేళ ఏమన్నా ఉండుంటే, ఏమి లేకపోయినప్పటికీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వీళ్ళు ఏమి లేకపోతేనే ఇంతగానం ఎగసెక్సి పడతా ఉన్నారు. ఒకవేళ లోకూరు కమిషన్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కొనుగోలు చేసిండ్రు, అందులో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఏ ముత్తవంతనన్నా ఈ సమంతనన్నా ఆవగిందంతనన్నా వాళ్ళకి కనబడితే ఇలా ఆగటోళ్ళేనా? రేవంత్ రెడ్డి తగతాలు ఆడుతూ ఉన్నది దేనికోసము? అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ మీద బురద చల్లాలి, కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా అందులో ఉన్నది, లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, నివేదిక ఏవైతే ఉన్నదో ఆ నివేదికలో కేసీఆర్ నిజంగానే తప్పుల తడకగా తప్పులు చేసుకుంటా పోయి విద్యుత్ కొన్నాడు అని చెప్పేసి ఏమన్నా గింతంతా వాళ్ళకి కనబడితే వాళ్ళ ఆగటోళ్ళేనా? వాళ్ళ తాడి చెట్టు మీద ఎక్కి కూసోపోదురా? ఇప్పుడు దిగన్నా దిగటోళ్ళేనా? ఎందుకంటే ఎక్కడ దొరుకుతాడు కేసీఆర్, ఎక్కడ ఇరికించాలి కేసీఆర్ను, ఎట్లా బదనాం చేయాలి కేసీఆర్ అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల మీద ధ్యాస లేదు, యావలేదు, సోయలేదు. మన పాలన ఎట్లున్నది అని చెప్పేసి వాళ్ళు ప్రక్షాళన చేసుకునుడు లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి. పేరుకే ప్రజాపాలన, కానీ ఆ పాలనలో ప్రజలు లేరు. నువ్వు పాలించు, నేను పాలిస్తాను, నువ్వేందువా నాకు చెప్పేది, నేనేందువా నీకు చెప్పేది, నీ దుకాణం నీదే, నా దుకాణం నాదే, నా దంద నాదే, నీ దంద నీదే, నా దందలో నువ్వేలు పెట్టద్దు, నీ దందలో నేనేలు పెట్టాయి. ఇదే నడుస్తూ ఉన్నది, ఇంతకు మించి ఏమీ లేదు. కమిషన్ల దందాలు నడుస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేసి దాంట్లో నుంచి కమిషన్లు దండుకునే కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప ప్రజలకు సంబంధించి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా పాలన నడుస్తలేదు, మనం చూస్తూ ఉన్నాం, రైట్. మొత్తం మీద ఇక్కడ మొన్న అక్కడ కాట్పల్లి వస్తూర్పల్లి మేడిగడ్డ విజిట్కు పోయిన కాడ కాట్పల్లి వస్తూర్పల్లి దగ్గరకు పోయి సభ పెట్టిండు. ఆనాడు జీవన్ రెడ్డి మీద నోరు వారేసుకున్నాడు, కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు. రైతులకు వరంగల్ వేదికగా మే 6వ తారీఖు నాడు, సరిగ్గా 2022వ సంవత్సరంలో మే 6వ తారీఖు నాడు రైతు డిక్లరేషన్ అని పెట్టుకొని దానికి రాహుల్ గాంధీని కూడా రప్పించిండు రేవంత్ రెడ్డి. నేను చెప్తే నన్ను నమ్ముతలేరు, నువ్వని వచ్చి చెప్పు, నేను నమ్మే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పేసి. కాంగ్రెస్ను నమ్మే పరిస్థితులు మొత్తమే పోయినాయి. అప్పుడన్నా నమ్మి మోసపోయి ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రేమో. కానీ
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కోల్పోబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అట్లని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటే బీజేపీ పార్టీని కనీసము దగ్గరికి కూడా రానియరు తెలంగాణ ప్రజలు. ఎందుకు రానియరు అనేది కూడా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము, వేరే అంశంలో మాట్లాడుకుందాము. మొత్తం మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే రైతు డిక్లరేషన్ అని పెట్టి కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతులను బిచ్చగాలం చేసి మరి ప్రకటించిండు రేవంత్ రెడ్డి. తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, పంటలకు బోనస్ ఇస్తా, 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా, పంటల బీమా తీసుకొస్తా, కేసీఆర్ 2 పంటలకి ఇస్తాడు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి 33 హామీలు ఇచ్చిండ్రు రైతులకు. 33 హామీలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిజంగా రైతులకు ఏం చేయలేదు. దానివల్ల రైతన్నల గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ మీద రైతులకు ఏం చేయలేదు కేసీఆర్ అని మొత్తుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు కొత్తగా అది చేసుకొని మొత్తం మీద మొత్తుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ రైతులకు ఏం చేయలేదు అని చెప్పేసి మీ గుండె మీద మీరు చేయి పెట్టుకొని మీ ఆత్మసాక్షిని మీరు అడుక్కోండి, చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి ఆలోచన చేసి రైతులకు ఎంతో కొంత మంచి చేయాలని చెప్పేసి ఎంబటే తెలంగాణ రాష్ట్రం చీకట్లయితే మొత్తం దండాల మీద బట్టలు ఆరేసుకున్నట్టు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళ నోర్లు మూపించేటట్టు, వాళ్ళ గుయ్యమనేటట్టు 24 గంటల నాణ్యమైన కరెంటు రైతులతోని సహా అన్ని పరిశ్రమలకు ఇచ్చిండు కేసీఆర్. యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. నీళ్ళ కోసం కొట్లాట చేసిండ్రు, పోరాటం చేసిండ్రు. రైతులకు నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన కరెంటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని విధాల వాళ్ళకు పంట పెట్టుబడి సాయం కింద ఆనాడు ఇవాళ చెట్లకేసిరు, గుట్టలకేసిరు, పుట్టలకేసిరు అని చెప్పేసి మాట్లాడేటోళ్ళ నోరు మూపించే సమాధానం కూడా చెప్పిండ్రు కేసీఆర్. ఆనాడు 60 ఎకరాల ఆసామి కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కుకున్నాడు, హైదరాబాద్ వచ్చి కూలీ పనులు చేసుకున్నారు. నీళ్లు లేక కరెంటు లేక పండిద్దామన్న సత్తు ఉన్నా కూడా నీళ్లు లేక ఇలా పంటలు పండించలేదు. రైతులకు రైతు భరోసా అంటే రైతు బంధు రూపంలో 11 విడతలు 72,000 82,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా ఆగకుండా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వేసుకుంటూ పోయిండ్రు కేసీఆర్. కుటుంబ యజమాని జీవిడిస్తే గుంటుండని 2 గుంటలుండని ఎంతనుండని 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల రూపాయలు రైతు బీమా పథకం కింద ఇచ్చి ఇలా రైతన్న కుటుంబాన్ని ఆదుకున్నాడు కేసీఆర్. ఇలా చాలా మంది చాలా విధాలుగా మొరుగుతారు, మాట్లాడతారు. కానీ ఏమేం చేసిండ్రు కేసీఆర్ అని ఆరాధిస్తే మాత్రం మొత్తం మీద ఒక్కసారి వాళ్ళ ఆలోచన చేసుకుంటే మాత్రం వాళ్ళకు వాళ్ళే సమాధానం చెప్పుకోలేరు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆత్మను విమర్శిస్తుంది. గిట్ ఎట్లా మాట్లాడగలుగుతున్నావు, నువ్వు నోరు విప్పి ఈ విధంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నావు, లోపటున్నది గిది కదా అని చెప్పేసి వాళ్ళ మాటలే వాళ్ళ అంతరాత్మను ఎక్కిరిస్తే, అంతరాత్మ వాళ్ళ మాటలను ఎక్కిరిస్తుంది. రైట్. నేను చెప్పినట్లుగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆనాడు సభ పెట్టిండు, తాకు తాకింది, మందెవరు రాలే, జనమేవాళ్ళు రాలే. ఇయ్యల్ల కూడా రైతు మేళ అని చెప్పేసి ఇప్పుడు రైతు సదస్సు ఏదైతే ఆనాడు అదే సభా వేదికగా రైతు డిక్లరేషన్ అని చెప్పుకొని మే 6వ తారీఖు నాడు 2022వ సంవత్సరంలో ప్రకటించుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇయ్యలో కూడా మే 6వ తారీఖు 100 రోజులలోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు, అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇయ్యలో కూడా మే 6వ తారీఖు ఇదే మే 6వ తారీఖు నాడు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటా రేవంత్ రెడ్డి సర్కార్ను ఎండగడతా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు. ఆ రైతు సంగ్రామ సదస్సు ఏదైతే ఉన్నదో రైతులకు అండగా మేము నిలబడతాం, రైతులు ఈ నుంచి కాళ్ళు పట్టుకోకుండ్రి, కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుండ్రి అని చెప్పేసి ఏవైతే మొక్కజొన్న కొనుగోలు చేస్తలేరు, వడ్లు కొనుగోలు చేస్తలేరు, పొద్దుతిరుగుడు కొనుగోలు చేస్తలేరు, చిరుధాన్యాలు కొనుగోలు చేస్తలేరు. 22 రోజుల నుంచి ఐకేపీ సెంటర్లలో రైతులు నీల్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పిడుగులు పడి జీవిడిస్తూ ఉన్నారు. పాపము గోడగూలి 4 రైతులు జీవిడిచిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలు ఉన్నాయి. ఎండదెబ్బ దాకి వడ్ల కుప్పం మీదనే కూలిపోతూ ఉన్నారు. రైతన్నలు ఇంత గోసపడతా ఉంటే ఈ వచ్చిన 2.5 ఏళ్ల పొద్దుల 800 మంది మీద రైతులు జీవి తీసుకుంటే కనీసం ఈ సర్కారు సపోర్ట్ చేయాలి. ఎంతమందికి రైతు బీమా పైసలు ఇచ్చిందో కూడా తెలియదు. అప్పుల బాధకు రైతు ఆగమైతా ఉన్నాడు. రైతనే కాదు ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఇలా ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సంతృప్తికరంగా లేరు అనేది వాస్తవం. మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో ఏం కథనే తూచు సోషల్ మీడియా వేదికగా నన్ను తిడుతూ ఉన్నారు. ఆయన ఫ్రీ బస్సు గురించి పిఆర్ స్టంట్ల కోసము లేకపోతే
ఎవరు పేడ్ ఆర్టిస్టులను పెట్టి జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఫ్రీ బస్సు గురించి షూటింగ్లు చేపించినట్టు అనుకుంటుండో ఏమో రేవంత్ రెడ్డి తెలియదు. కానీ ఆయన మీద వ్యతిరేకత ఉన్నది మాత్రం వాస్తవం. ఆయనను దుమ్మెత్తి పోస్తున్నది వాస్తవం. తెలంగాణ ప్రజానికము ఎత్తేడు దోషిల మనువస్తున్నది, శాపిస్తున్నది వాస్తవం. కాకపోతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలోనే అట్లున్నది, నాకు మంచి పాజిటివిటీ ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ మొత్తం మీద ఇయ్యల్ల అక్కడ రైతు మేళా అని చెప్పేసి రైతులకు ఏం చేసిండని, ఏం ఒరగబెట్టిండని చెప్పేసి రైతు మేళా అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటే, ఇటు బీఆర్ఎస్ సభ వర్సెస్ వాళ్ళది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ సభ అండ్ ఇగో ఇది వరంగల్లో ఏర్పాటు చేసిన అంటే కేటీఆర్ సభకు బీఆర్ఎస్ సభకు ధీటుగా మేము సభ పెడతాం, సమావేశం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఇక రాష్ట్ర స్థాయి మేళా అని చెప్పేసి రైతు మేళా అని చెప్పేసి రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళనట. మరి ఏం చేసిళ్ళు ఏం కథ తెలియదు. కానీ ఇగో దానికి ధీటుగా బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెడుతున్న సభకు రైతు సంగ్రామ సదస్సుకు ధీటుగా మేము సభ పెడతామని చెప్తే ఇగో ఇంతమంది జనం వచ్చిండ్రు, ఉష్కవొత్తే రాలనంత జనం వచ్చిండ్రు. ఇక చూడుర్రి మొత్తం ఇంతమంది వచ్చిళ్ళు. సమగ్ర పోషక రైతు మెగా మేళాన్ని పెట్టుకొని పోతే ఇంతమంది జనం వచ్చిరు. పాపం అక్కడ కూర్చున్న కాంగ్రెస్ నాయకులకు అంతమందిని చూసి భయమైందట. ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాలేదట. ఏం మాట్లాడాలనో అర్థం కాక వాళ్ళకు నోటి మాటలు బయటికి వెళ్ళలేదట. ఒక అంతమంది వచ్చిండ్రు. నిజంగా ఏతులకు పోయి ఎలంకల పడ్డట్టే ఉన్నది కదా రేవంత్ రెడ్డికి. ఆయనకేం తెలుస్తుంది? అతనే పోతున్న రామచిలక అన్నట్టు 69వ ఢిల్లీకి ఎక్కేమానం దిగేయమానం గింతకు మించి ఏమీ లేదు. మరి పోయేటప్పుడు ఉట్టిగా పోతాడా? మూటలు పట్టుకొని పోతాడు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? నీ సీటు భద్రం, నీ సీటుని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక హామీతో వస్తారు. ఆ మైండ్తోని కొద్ది రోజులు 2-3 రోజులు మంచిగా ఫ్రీగా ఉంటారు. మళ్ళీ డౌట్ అనుమానం వస్తుంది, మళ్ళీ నీ మూట పట్టుకుంటాడు, మళ్ళీ ఢిల్లీకి పోతాడు, ఆడ కూర్చుంటాడు. ఇదే కథ, ఇంకా మించి ఏమీ లేదు. రైట్, ఏతులకు పోయి ఎలంకల పడ్డాడు కదా రేవంత్ రెడ్డి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి సభ పెడితే ఎవరు రాకపోయారు, ఇజ్జత్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారట. అటు బీఆర్ఎస్ సభను అండ్ ఇటు కాంగ్రెస్ సభను చూసిన జనం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్.